సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం తెలంగాణలో లోక్సభ స్థానాల్లో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రెండు పార్టీల మధ్యనే రసవంతంగా పోరు నడిచింది. అందులో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా ఇంతకుముందుకే తమకు పార్టీకి డబుల్ డిజిట్ కూడా వస్తాయని వెల్లడించాయి. కానీ ఏ పార్టీ కూడా డబుల్ డిజిట్ రాలేదు. ఇంకా ఇటు బీజేపీ చూసుకుంటే 8 సీట్లు, ఇటు కాంగ్రెస్ చూసుకుంటే కూడా 8 సీట్లు సాధించని చెప్పుకోవచ్చు. అందులో చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్కి వచ్చేసి దాదాపు 40.11 ఓట్ల శాతంతో ఓట్లు సంపాదించుకుంది. ఇక బీజేపీకి చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ కంటే 5% తక్కువ, అంటే 35.1%గా ఓట్లు నమోదు చేసుకుంది. ఇక బీఆర్ఎస్కు కేవలం 16 ఓట్ల శాతమే చెప్పుకోవచ్చు. ఇక రిమైనింగ్ చూసుకుంటే కొన్ని ఎంఐఎంకు పోలనేట్టు చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఒక మెదక్ బీజేపీ అభ్యర్థి అయిన రఘునందన్ రావు దాదాపు 34,282 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత చేవెళ్ల నుంచి బీజేపీ అభ్యర్థి అయిన కొండ విశ్వేశ్వరరెడ్డి దాదాపు 1,50,000 ఓట్లతో గెలుపొందారు. ఇక భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు 2,21,378 ఓట్లతో గెలుపొందారు. ఇక ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అయిన రఘురామ్ రెడ్డి దాదాపు ఈయన 3 లక్షల ఓట్లతో గెలుపొందారు. ఇక మల్కాజ్గిరి బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటెల రాజేందర్ ఈయన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ప్రజల మమేకమై తిరుగుతూ ప్రజల నమ్మకాన్ని పొంది ఈయన దాదాపు అత్యధికంగా అంటే 3,50,000 ఓట్లతో గెలుపొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మల్కాజ్గిరి స్థానంలో ఇప్పటివరకు 3,50,000 ఓట్లతో ఎవరు గెలుపొందాలని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇకపోతే హైదరాబాదు మెయిన్ సిటీ అయిన ఎంఐఎం పార్టీకి అసాదుద్దీన్ ఓవైసీ ఈయన దాదాపు 3,15,000 ఓట్లతో గెలుపొందారు. అసాదుద్దీన్ ఓవైసీకి ఇది వరుసగా 5వ ఎంపీ గెలపడం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన బీజేపీ అభ్యర్థి అయిన మాధవీలత పైన కూడా ఈయన పోటీ చేసి గెలుపొందారు. ఎందుకంటే ఇంతకుముందుకు ప్రచారంలో భాగంగా ఇంతకుముందుకు ఇక్కడ బీజేపీ వర్సెస్ ఎంఐఎం పోటీ నెలకొంది. కానీ చివరిగా చూసుకుంటే మాత్రం ఎంఐఎం గెలుపొందింది. అసాదుద్దీన్ ఓవైసీ ఆయన గెలుపు పాట వేశారు. ఇక జహీరాబాద్ నుంచి చూసుకుంటే మాత్రం సురేష్ కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఈయన 45,000 ఓట్లతో గెలుపొందారు. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన రఘువీర్ రెడ్డి దాదాపు 5,50,000 ఓట్ల మెజారిటీతో ఈయన ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎంపీ స్థానాల్లో అత్యధికంగా మెజారిటీ పొందిన అభ్యర్థి కూడా రఘువీర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందుకే ఇతని సోదరుడు అయిన జైవీర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు రఘువీర్ రెడ్డి ఎంపీ స్థానానికి పోటీ చేసి మళ్ళీ నల్లగొండ స్థానంలో కైవసం చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం ఈసారి రేవంత్ రెడ్డికి మొండి చేయి తాకిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆమె దాదాపు 4,600 ఓట్లతో చెల్ల వంశీచంద్ర రెడ్డిపై గెలుపొందారు. అక్కడ చెల్ల వంశీచంద్ర రెడ్డికి రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసినా కూడా సపోర్టు ప్రజలు తిరస్కరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డీకే అరుణ బీజేపీ నుంచి పోటీ చేసి ఆమె దాదాపు 4,600 ఓట్లతో గెలుపొందారు. ఇక కరీంనగర్లో ఇంతకుముందుకు ఎంపీగా పనిచేసిన బండి సంజయ్ మళ్ళీ బీజేపీ నుంచి గెలుపొందారు. ఇక నిజామాబాద్ చూసుకుంటే మాత్రం ధర్మాపురి అరవింద్ తన విజయ బాట ఎగరవేశారు. ఇక అదేవిధంగా పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి అయిన వంశీకృష్ణ గెలుపొందారు. ఇక సికింద్రాబాద్లో ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డి మరోసారి గెలుపొంది తన నమ్మకాన్ని నింపుకున్నారు కేంద్రం నుంచి. ఇక మరోపక్క చూసుకుంటే కడియం కావ్య ఈమె వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి గెలుపొంది ఎంపీగా పోటీ చేసి ఇప్పుడు వరంగల్కి ఎంపీ అయిపోయారు. ఈమె ఇంతకుముందుకు పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అక్కడ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్లో వరంగల్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఆదిలాబాద్ చూసుకుంటే మాత్రం బీజేపీ నుంచి పోటీ చేసిన గూడెం నగేష్ ఈయన బీజేపీ నుంచి ఎంపికయ్యారు. ఇక నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన మల్లు రవి ఈయన దాదాపు 2 లక్షల ఓట్లతో గెలిపినట్లుగా తెలుస్తుంది. ఇక మరోపక్క చూసుకుంటే మాత్రం భువనగిరి అభ్యర్థి అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి భువనగిరి ఎంపీగా గెలుపొందారు.